ఉన్నారు. ముసలోళ్ళు కూడా దగ్గర వదలలేదు. ఇంటి దగ్గర ఏమంటారు పింఛన్ వచ్చిన డబ్బులు కూడా తీసుకున్నాడు. తీసుకొని జమ చేసి నేను ఇస్తాను నెల నెల అని వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏం లేదు. చచ్చిపోతే కూడా ఇప్పుడు కూర్చోడానికి కూడా ఎవరి దగ్గర ఒక డబ్బు లేదు. అట్లా చేసుకొని మా దగ్గర సెటిల్మెంట్ చేస్తాను ఒక పెద్ద మనిషి దగ్గర వచ్చి మాట్లాడిండు. ఈరోజు అందరినీ పిలిపించిండు. మాకు నేను మాట్లాడతా సెటిల్మెంట్ చేస్తా అని మేమందరినీ ఇక్కడ కూర్చోబెట్టిండు. ఆరికి ఇప్పుడు పారిపోయిండు. ఎక్కడ పారిపోయిండో తెలియదు. కింద వస్తే అత్త కాడ విద్య మీద పిల్లగాంతో ఆడుకుంటున్నా అత్త గర్వలు కూడా రానియలే మాకు. వారం క్రితం వచ్చి డిఎస్పీ దగ్గర కలిసిపోయినాం. కలిసిపోతే అది తెలిసింది. తెలిస్తే కరెక్ట్ ఈ వచ్చి వారం కరెక్ట్ వచ్చిండు. మధ్య మనిషి దగ్గరికి మేము పోయినాం. పోయి మేము ఏమైనా సెటిల్మెంట్ చేసుకుంటామంటే ఆయన ఉండే చెప్పి రోజు డిఎస్పీ దగ్గరికి పోయి విలేజ్ నడిగడ్డ నార్కొండ డిస్టిక్. మాకు మా అన్న కొడుకు చోటేమియా నేను బిజినెస్ చేస్తున్నా, ప్లాట్ల బిజినెస్ చేస్తున్నా. చిచ్చా మీరు దుబాయ్ ఎందుకు పోతారు, అక్కడ ఎందుకు పోతారు, ఇక్కడ నుంచి మీకు కొన్ని లాభాలు ఇస్తా, దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేయండి, మేము ఇస్తాం మీకు అన్నారు. ఓకే అన్నప్పుడు మా పిల్లగాడని మేము నమ్మి ఇచ్చినాం. ఇళ్ళ ఎవరు బయట లేరు, మొత్తం రిలేషన్ అల్లుళ్ళు ఆడపిల్లలు పిల్లలు మేమే ఉన్నాం. మిగతా బయట వాళ్ళు ఎవరు లేరు. దాని తర్వాత మేము చిన్నగా అడిగి 2 years వరకు అడిగితే చాలకి దాని తర్వాత కూడా ఇస్తా అన్నప్పుడు తర్వాత ఏం చేసిండు, వీడియో వేసిండు. వీడియో తర్వాత పేపర్కి ఇప్పించిండు. పేపర్కి ఇచ్చిన తర్వాత 3వ రోజు వాడు వస్తాడని కంపల్సరీ చెప్పినా గదే అయింది. ఇల్లు గేమ్ ఆడేది అత్త, అల్లుడు, బిడ్డ, తండ్రి, కొడుకు వీళ్ళు 5 మందికి వెళ్ళి వీడి గేమ్ ఆడుతుండు. వానికి సలహాదారుడు ఇచ్చింది 5 మంది ఇంటి అల్లుడు. నేను ఇచ్చింది 5 లక్షలు. మేము ఇచ్చింది దాదాపు 3 సంవత్సరాలు ఇచ్చినాం. నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి ఇచ్చిన. నా దాదాపు 20 మంది ఉండరు. ఇంకా మొత్తం కలిసి దాదాపు ఇలా 150 మంది. నాకెళ్ళేది 50-60 మంది ఉంటారు. మొత్తం కలిసి దీంట్లో 200 పైకి చిల్లర ఉంటారు. అమౌంట్ దాదాపు నుంచి ఇది 6 నుంచి 8 కోట్ల వరకు 10 కోట్ల వరకు ఉంది. ఇది ఇయ్యమని ఈరోజు నాకు ఇటు సెటిల్మెంట్ చేయిస్తామని అబ్దుల్లా పిలిపించిండు. నిన్న 3 సెటిల్మెంట్ చేయించిండు నా ముందరనే.